బాధలు కలిగిన దాన్ని ఎంచుకున్నాను. నవ్వి బాధల్ని మర్చిపోయి నా మజిలి చేరుకుందాం అనుకున్నాను. అందుకోసమే నేను వెయిట్ చేసినట్టు అనిపించింది. ఈ బాధల్ని ఓర్చుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ ఇదే ఆ ముగింపా, లేదా ఇంకా ఏవైనా మిగిలుందా? అందరికీ నమస్కారం. నేను మీ అనూప్ సోని. క్రైమ్ ప్యాట్రోల్లోని బ్లాక్ హెడ్స్ లో ఇంకొక ఎపిసోడ్ కి మీకు నేను స్వాగతం పలుకుతున్నాను. ఒకవేళ మన మట్టి కుండలో బంగారపు కాసులు పెట్టినా కూడా ఆ మట్టి కుండ విరిగిపోతే ఆ మట్టి కుండ గురించి ఎవరూ దిగులు పడరు. అదే విధంగా జీవితంలో ఎవరెవరైతే మనకు అవసరం లేదో వాళ్ళని చాలా సులభంగా బయటికి పంపించవచ్చు. ఒక అమ్మాయికో అబ్బాయికో గనక ఇలా జరుగుంటే అప్పుడు మనం ఏమడగాలంటే వాళ్ళ స్వార్థం కోసం ఇలా చేయడం మంచిదేనని మనం అడగాలి. ఇది 2020లో జరిగిన కేసు. ఈ కేసులో వాళ్ళ స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాలు పోయాయి దారుణంగా. ఈ కేసు ఎంత భయంకరమైందో పోలీసులు మాత్రమే కాదు, ఈ కేసులో మీడియా వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అందరూ పక్కకు తప్పుకోండి. ఈ తగలబడిపోయిన బాడీ అమ్మాయిదేంటం సార్? ఇలాంటి ఒక ప్రదేశానికి ఈ అమ్మాయి ఎందుకు రావాలి? ఈ అమ్మాయి బాడీని డంప్ చేసి కాల్చుండాలి, లేదంటే ఆ బ్యాగ్ తీ. పర్మనెంట్ నెంబర్ కార్డ్ TISAWA. కిల్లర్ ఈ అమ్మాయిని కాల్చి మొత్తం గుర్తులు చెరిపేయాలనుకున్నాడు, కానీ ఈ కార్డు మాత్రం పూర్తిగా కాలిపోలేదు. The number you are called is currently switched off. అక్క ఎందుకని ఫోన్ తీయడం లేదు? The number you are called is currently switched off. పక్కనున్న అన్ని స్టేషన్స్ లోనూ మిస్సింగ్ కంప్లైంట్ ఉందా చూడు. ఆ కనిపించకుండా పోయిన అమ్మాయిలతో ఈ కాలిన బాడీ మ్యాచ్ అవుతుందేమో చూడు. సార్, శృతి అనే అమ్మాయి వచ్చింది. నిన్నటి నుంచి వాళ్ళ అక్క కనిపించలేదని చెప్తోంది. సార్, నా పేరు శృతి. కూర్చోమ్మా. సార్, నిన్న ఉదయం మా అక్క ఆఫీస్కి వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి రాలేదు సార్. మీ అక్క పేరేంటో చెప్తావా? సార్, భారతి సావంత్. భారతి శ్రావంత. అభిషేక్, క్రైమ్ సీన్ లో కొన్ని వస్తువులు దొరికాయి కదా, అవి తీసుకురా. సార్, సార్ 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 ఇదంతా ఏంటి సార్? నీకు ఇవన్నీ ఏంటో తెలుసా? శృతి, భారతి హైట్ చెప్పు. సార్, 5 feet 4 inch. శృతి, ఈ బాడీ హైట్ కూడా అదే. లేదు సార్, లేదు లేదు, భారతి కాదు. లేదు, ఇది తను కాదు. భారతీయ కాదా అని నిరూపించడానికి నీ పేరెంట్స్ DNA, భారతి DNAని కలిపి మ్యాచ్ చేసి మేము ఇది కన్ఫర్మ్ చేయాలి. మా పేరెంట్స్ కొన్ని సంవత్సరాలకు ముందే చనిపోయారు. నాకు మా అక్క తప్ప ఇంక ఎవరూ లేరు. శృతి, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను, తిను. సరేనా? బాయ్ బాయ్. ఎక్కడ పని చేసేది? సార్, పింటోస్ బ్యూటీ అని ఒక కొట్టు సార్. మా అక్క అక్కడ సేల్స్ గర్ల్ గా ఉంది. నువ్వు భారతి ఇంటికి రాలేదని తెలిసిన వెంటనే తనని వెతకడానికి ప్రయత్నించుంటావుగా. నేను ఆ కొట్టుకు వెళ్ళి చూశాను. నేను వెళ్ళి చూసినప్పుడు ఆ షాప్ మూసేసింది సార్. ఆ తర్వాత నేను పింటూ కూడా ఫోన్ చేశాను, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. ఈ పింటూ ఎవరు? మా అక్క పనిచేస్తున్న షాప్ కి ఓనర్ సార్. అతను. అది ఏం షాపో చెప్పగలవా? లేడీస్ అండర్ గార్మెంట్. ఇంకేంటి వింటూ? నమస్కారం, ఎలా ఉన్నారు? ఏంటి అద్దె డబ్బులు రెడీగా ఉన్నాయా? ఆ, కరెక్ట్గా ఉన్నాయి కదా? ఆ. ఏంటి మావయ్య,
మన పింటు దగ్గర రెంట్ తీసుకుంటున్నారు, టైంకి ఇతను ఇవ్వడానికి రాడా? నువ్వేంటో కరెక్ట్ అయిన డేట్లో రెంట్ ఇచ్చేటట్టు మాట్లాడుతున్నావేంటి? నీ రెంటు 7 నెలలు బాకీ ఉంది. అదే ఆన్లైన్ షాపింగ్ వచ్చినప్పటి నుంచి నా బిజినెస్ అంతా పడిపోయింది. ఎలాగైనా నేను నమ్మాలని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అవతల వాళ్ళ కోట్లో తిరుగుతూ ఉంటే తర్వాత నీ కోట్లో ఎలా వ్యాపారం అవుతుంది? మీ అడ్వైజ్ అంతా చాలు మావయ్య. అంబరీష్ మావ దగ్గర రెంట్ గురించి మాట్లాడాను, మీకు అర్థమైందా? అంబరీష్ మామయ్య ఇప్పుడంతా రెంట్ కలెక్ట్ చేయట్లేదు. ఈ విషయాలన్నీ వాళ్ళ అమ్మాయి సోనానే చూసుకుంటుంది. ఇక మీద నువ్వు రెంట్ గురించి ఏదైనా మాట్లాడాలంటే నువ్వు సోనా దగ్గరే మాట్లాడాలి. ఏంట్రా నవ్వుతున్నావు? నిక్కరు బని అని అమ్ముతున్నావు కదా నువ్వు. చాలా నువ్వు స్పష్టంగా నా పేరు చెప్పడానికి గంట సేపు తీసుకుంటావు. పింటూ జోషి, అవును సార్. భారతీ సెవెంటీ ఎవరో మీకు తెలుసా? అవును సార్. ఏమైంది? నువ్వెందుకు తడబడుతున్నావు? మ్యామ్, చిన్న వయసు నుంచి ఆయనకు ప్రాబ్లం ఉంది, నత్తిగా మాట్లాడుతుంటారు. మేడం, ఇక్కడ భారతీ స్టాఫ్ గానే ఉండింది. ఉన్నారంటే? మేడం, అది 7 నెలల ముందు మా కొట్టుకొచ్చింది. సార్, అక్కడ అది బయట సేల్స్ గర్ల్స్ కావాలి అని రాసింది చదివాను. నాకు కూడా జాబ్ కావాలి అంచేత నేను ఇంకా 3 నెలల తర్వాత వదిలేసింది. ఎక్కడో జాయిన్ అయిపోయింది. ఎక్కడ జాయిన్ అయ్యారు? అదే నాకు తెలియదు. కానీ మీరు ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? మాకు భారతి బాడీ దొరికింది. ఏంటి, ఎలా జరిగింది? అది మీరే చెప్పాలి. ఆ అమ్మాయికి శత్రువులు గాని నచ్చని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా? సార్, అలాంటిదేం లేదు సార్. భారతి ఇక్కడ ఎవరితోనూ గొడవ పడేది కాదు. ఈ అండర్ గార్మెంట్ సెట్ గుర్తులు తెలుస్తున్నాయా? ఒక నిమిషం సార్. భారతినే కొంది 18వ తారీఖు. అరేరే, మేము ఏమి అడగకుండానే నువ్వు అన్ని చెప్పేస్తున్నావే. మీరు ఏమంటున్నారు మేడం? ఎందుకంటే నువ్వే ఆ అమ్మాయిని తగలబెట్టిన తర్వాత ఇవన్నీ వేసుంటావు. భారతి మా టాప్ సేల్స్ గర్ల్. నేనెందుకు అలా చేస్తాను? సార్, పింటూ అబద్ధం చెప్తున్నాడు. భారతి పని వదిలేసుంటే నాతో తప్పకుండా చెప్పేది. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఇంకో విషయం మ్యామ్, నిన్న నేను షాప్లో ఉన్నప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి విషయం? అక్క ఏమైంది? అక్క, ఏం జరిగిందో చెప్పక్క. చెప్పవేంటి అక్క? చెప్పక ఏమైందో? అక్క, నిన్ను ఎవరైనా కొట్టారా? ఇలా చూడు శృతి, నువ్వు ఇందులో ఇరుకోవద్దు. అసలే లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళి చదువు, సరేనా? నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూసి నేను ఎలా అక్క చదువుకోగలను? ఇలా చూడు, ముందు నిన్న నువ్వు గమనించుకోవాలి. ఇక నేను కూడా డిసైడ్ అయ్యాను నా ఎక్స్పెన్సెస్ అన్ని నేనే చూసుకోవాలని. నీకు తెలుసా, నాకు జాబ్ కూడా దొరుకుతుంది. శృతిని ఎక్స్పెన్స్ బేర్ చేయలేను అని ఎప్పుడైనా అన్నానా? నాకు దెబ్బ తగిలింది అని తెలుసు, కానీ ఏడుస్తున్నానా ఏంటి? శృతి, నువ్వు నా బాధ్యతమ్మా. నువ్వు జాబ్కి వెళ్ళకూడదు. ఇకపై చదవటం మాత్రమే నీ పని, సరేనా? ఈ దెబ్బ, ఈ బాధ అన్నిటికీ కారణం ఏమిటో త్వరలో తెలుస్తోంది. వడ్డీతో సహా తీసుకుంటాను. ఎవరి దగ్గర నుంచి వడ్డీ తీసుకుంటుందని చెప్పింది భారతి? నాకు కూడా ఏం అర్థం కాలేదు మ్యామ్. తను ఎంతో కష్టాన్ని దాచుకోవడం నేను చూశాను. తను కొట్టింది ఎవరో నీకేమన్నా ఐడియా ఉందా? నాకు అస్సలు తెలీదు మ్యామ్. అది మా భారతి అక్కతో అసహ్యంగా నడుచుకున్నారని. అమృత్ మావయ్య, సోనా ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా? పెళ్ళి నేను చేసుకుంటున్నాను. సోనా అంగీకరించకపోతే ఏంటి, నాకేంటి? కానీ ఒక విషయం, తను చాలా పెద్ద గొడవ చేస్తుంది. ఒకవేళ సోనా ఒప్పుకోపోతే మీరు ఆ విషయం నేను చూసుకుంటానులే. సరే, ఎన్ని తెచ్చావు? 2. రేపు త్వరగా వచ్చేసాయి. భయపడకు. నిన్ను ఏదో నాతో మాట్లాడాలనిపించింది కదా, పింటున్నందువల్ల నువ్వు మాట్లాడలేకపోయావు. అందుకే ఒంటరిగా మాట్లాడడానికి ఇక్కడికొచ్చాను. అవును మ్యామ్,
అదేంటంటే పింటూ మంచోళ్ళ నడుచుకుంటున్నాడు కదా, అంతలా అతను మంచోడు కాదు. భారతితో మాత్రం కొంచెం విచిత్రంగా నడుచుకునేవాడు. పనిచేసేటప్పుడు కూడా తన్ని కోపంగా చూస్తుండేవాడు. మీరు ట్రై చేయాలంటే ట్రై చేసి చూడొచ్చు. ఇది బుక్ చేశారు. బుక్డా? ఎవరు బుక్ చేశారు? వేరే ఒక లేడీ. మ్యామ్ సారీ, నాకు తెలీదు, అందుకే చూపించాను. వేరే ఆప్షన్స్ ఉన్నాయి, చూపిస్తాను. నిన్న కొన్ని అండర్గార్మెంట్స్ చూపించాం కదా, అవే అండర్గార్మెంట్సా? లేదు మ్యామ్, అది వేరే. కానీ అతను చేసే పనంతా చాలా విచిత్రంగా ఉండేది. ఏమనుకుంటున్నావు? నేను ఒక అంత కూడా నీకు తెలుసా? నీతాకి పింటూ మీద అనుమానం ఉందంటే పింటూని మన మార్గంలో విచారణ జరపాలి. సార్, భారతి కాల్ రికార్డ్ మొత్తం చెక్ చేశాను. ఆ అమ్మాయి చావడానికి 2 వారాల క్రితం సోనల్ అనే ఒక అమ్మాయితో కాంటాక్ట్లో ఉండేది. రోజుకు కనీసం 2-3 సార్లైనా తనతో మాట్లాడుతుండేది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శృతికి సోనా గురించి అసలు ఏమీ తెలియదు. సోనా గురించి మనం కనిపెట్టి తీరాలి కదా. సోనా, నువ్వు అర్చన పిన్నెక్కడా? ఏమైంది? సోనా ఏమైంది? ఇలా చూడు. ఇప్పుడంతా ఓంకార్ మామ నాన్నకి రెంట్ ఇవ్వడం లేదు తెలుసా? కానీ ఇక నీ ఆటలకి ముగింపు వస్తుంది. వెంటనే నువ్వు 7 నెలల రెంట్ని నాకు ఇవ్వాల్సిందే. ఇలా చూడు సోనా, నేను అంబరీష్ చిన్నయ్య దగ్గర మాట్లాడాను. ఆహా, నువ్వు అతని కొడుకువే కదా, అందుకే అతని కొడుకుగా ఉండి అతన్నే మోసం చేయాలని చూస్తున్నావు. పిన్ని ఆయన పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. మీ అందరి ఈ ఇష్టాల్ని నేను ఎప్పటికీ నెరవేరనివ్వను. సోనా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? పిన్ని, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. నాన్న మీ గుప్పెట్లో పెట్టుకోవచ్చు, కానీ నన్ను కాదు. మీరు మా అమ్మని ఏమేం చేశారో నాకు బాగా గుర్తుంది. ఏం చేశానో నువ్విప్పుడు అసలు ఏం చెప్పదలుచుకున్నావు? అమ్మాయికి నటించుకో పిన్ని. చాలు సోనా, రెంటే కదా కావాలి. త్వరగా తీసుకుని వచ్చి మొక్క మీద విసురుతాను. ఇంకోసారి మా అమ్మ దగ్గర అలా మాట్లాడావంటే ఏం చేస్తావు? రేపటికల్లా నాకు ఈ డబ్బు వచ్చి చేరలేదంటేనా నీ ఇల్లు నీ దగ్గర ఉండదు, షాపు కూడా ఉండదు. నోంట్రోని ఇది ఓవర్గా చేస్తుంది కదా. ఏవన్నా నువ్వు? ఏదో చేశాడు అన్నావే, నాకు వినిపించలేదు. సిగ్గుపడకు. ఇంకోసారి పనికి వచ్చేటప్పుడు ఫోన్ అంతా ఇంట్లో పెట్టేసిరా, అర్థమైందా? సార్, దీని గురించి నాకేం తెలీదు, నేను నిజం చెప్తున్నాను. ఏంటి? భారతిని హత్య చేశారా? అవును, మీరు భారతి రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నారు. భారతి మీ ఫ్రెండ్ అని నేను గెస్ చేస్తున్నా, రైటా? సార్, భారతి నా ఫ్రెండ్ ఏమీ కాదు. తను పనిచేస్తూ ఉన్న షాప్ మా నాన్నగారిది. పింటూ షాప్ ఓనర్ కదా? లేదు సార్, పింటూ షాప్ తీసుకుని నడుపుతున్నాడు. వాడు నాకు అద్దిస్తున్నాడు. భారతి మీ ఫ్రెండ్ కాకపోతే మీకెందుకు ఇన్ని కాల్స్ చేసింది? సార్, అనవసరంగా భారతి నా వెనకాలే తిరిగేది. తప్పకుండా ఆయుషే తననే పంపుంటాడు. ఏంటి, ఐశ్వానా? ఆయుష్ నా పిన్ని కొడుకు. మా దగ్గర రెంట్కు తీసుకుని గార్మెంట్ షాప్ నడుపుతున్నాడు. సోనా మ్యామ్, ఆ పింటూ షాప్ నా వల్లే నడుస్తుంది. అక్కడ పింటూ లేకపోయినా నేను షాప్ని బాగా చూసుకుంటాను. ఈ బిజినెస్ నాలెడ్జ్ నాకు ఎక్కువగానే ఉంది. సరే, ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నా? నేనేమనుకున్నానంటే నేనెందుకు స్వయంగా బిజినెస్ తీసుకోకూడదు అని. మనిద్దరూ ఎందుకు పార్ట్నర్స్ అవ్వకూడదు? రెంట్ కూడా కరెక్ట్ గా ఇచ్చేస్తాను. వచ్చే ప్రాఫిట్ ఇద్దరు సగం తీసుకుందాం. రెంట్ మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువే సంపాదిస్తాను. భారతి, అది మా నాన్నగారి షాప్. నేను అతనితో దీని గురించి తర్వాత ఏం మాట్లాడారు? అంటే మీ నాన్నతో? నేను సోనా దీని గురించి అసలు మాట్లాడలేదు సార్. ఊరికి భారతి అడిగిందని అలా చెప్పాను. నాకు ఈ డీల్ గురించి అస్సలు ఇష్టం లేదు. మీ కజిన్ ఆయుష్ కి భారతికి ఏంటి కనెక్షన్? సార్, ఆయుష్ అమ్మాయిల వెనక తిరుగుతూ ఉండేవాడు. అతనికి చాలా అఫైర్స్ ఉన్నాయి. భారతితో కూడా అఫైర్ ఉంటుంది. ఆయుష్ మాత్రమే కాదు, వాళ్ళ అమ్మ కూడా అలాంటిదే సార్. సోనా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? నాన్న, ప్లీజ్ అలా మాట్లాడకండి. వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారో మీకు అస్సలు తెలీదు. నేను సరిగ్గా మాట్లాడతాను. నేను
సరిగ్గా మాట్లాడతాను. సోనా అబద్ధం చెప్తుంది సార్. భారతికి నాకు ఎటువంటి అఫైర్ లేదు. అయినా భారతి నా వెనకొచ్చింది. అలాగా? తను నీ వెనకాల వచ్చిందా, నువ్వు తన వెనకాల వెళ్ళావా? సార్, భారతి 6 నెలల ముందు పింటూ ఆఫీస్కి పనికొచ్చింది సార్. తను నాతో బాగా ఫ్రెండ్ అయింది సార్. ఎప్పుడు నువ్వు పింటూ నుంచి దూరంగా ఉండని నేను ఎప్పుడు చెప్పేవాడిని సార్. పెంటుకి కాస్త నత్తని నాకు తెలుసు, కానీ నువ్వేమో అంత మంచోడేం కాదు. లోపలుండేది అమ్మి లోపల విషయాన్ని తెలుసుకున్నారేంటో. నన్ను కంపేర్ చేసి చూసినట్టుగా ఆ పింటూ దగ్గర ఏం చూసావు? ఆయన మనసు నీ మనసులాగా ఇటు అటు గాల్లో తిరగదు. నేను పెంటోని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను కష్టపడమని చెప్తున్నావా? ఆయుష్, నీకు నేనంటే ఇష్టం అని నాకు తెలుసు. ముందు మీ అమ్మకి పెళ్లి చేసిన తర్వాతే మన పెళ్లి గురించి ఆలోచించుదాం అనుకుంటున్నాను. భారతి నీ వెంట పడుతూనే ఉంది. అంటే మరణానికి 1 వారం ముందు తనని నువ్వు కొట్టావు కదా? ఏంటి సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్. నేను భారతి లవ్ చేయలేదు సార్. ఇదే ప్రశ్న గురించి పింటూ దగ్గర అడగండి సార్. భారతికి పింటూ అంటే చాలా ఇష్టం సార్. పింటూని మేం చూసుకుంటాం. కానీ ఆయుష్, నువ్వు ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యుంటే తర్వాత మా కానిస్టేబుల్ లాఠీ మాట్లాడుతుంది. సరే సార్. పింటూ, సోనా, ఆయుష్ వీళ్ళు ముగ్గురు భారతి గురించి 3 కథలు చెప్తున్నారు. కానీ భారతి చెల్లెలు శృతి ఏం చెప్తుంది? కానీ భారతి చావడానికి 1 వారం ముందు తనని ఎవరో కొట్టారని చెప్తుంది. దానికి మన దగ్గర ఆధారమే లేదుగా. సార్, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి ఏజ్ 16 నుంచి 20 లోపని రాసింది కదా. కానీ భారతి వయసు 26 కదా. సార్, అలాగైతే ఆ బాడీ భారతీది కాదు. ఆ బాడీ దగ్గర కొన్ని వస్తువులు దొరికాయి కదా, భారతి ఐడి. సో మనల్ని దారి మళ్లిస్తున్నారు. సార్, పింటూ బాడీ మీదున్న అన్ని డ్రెస్సెస్ని భారతి తన కోట్లోనే కొన్నట్టు చెప్పాడు కదా. భారతి డెడ్ బాడీ అది కాకపోతే మరి భారతి ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయికి ఏమైంది? అసలు ఇది ఎలాంటి ఆట? ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? సార్, దీప అనే ఒక అమ్మాయి వచ్చింది. భారతి మర్డర్ కేసు గురించి మీతో మాట్లాడాలంట. సార్, నా పేరు దీప. భారతిని ఎవరు మర్డర్ చేశారో నాకు తెలుసు. ఎవరు చేసుంటారు? సార్, నేను సోనా అక్క ఇంట్లో పనిచేస్తున్నాను. వాళ్ళ పిన్నింట్లో చేస్తున్నాను. పిన్ని కొడుకు ఆయుష్ ఉన్నాడే, వాడే చేసుంటాడు. వాడు అందరినీ పట్టుకొని కొడతాడు సార్. నా ఫోన్ కూడా పగలగొట్టాడు. ఆ రోజు ఆయుష్ ఇంటికి పనికి వెళ్ళేటప్పుడు ఆ రోజే నేను చూశాను. ఒక అమ్మాయి అయాన్ అయితే ఆ అమ్మాయి మ్యాగ్నెట్. అర్థమైందా? ఆయుష్, నీకు తెలుసు కదా నేను అలా చేయలేదు, నిజంగా చేయలేదు. నాతో మాట్లాడకు నువ్వు. ఆయుష్ బాగా భారతిని కొట్టేవాడు సార్. ఇది ఎప్పుడు జరిగింది? సార్, మంగళవారం. ఏ మంగళవారం? డేట్ చెప్పు. 9వ తారీఖు. కానీ ఇవాళ తారీఖేంటి? ఆ, ఇవాళ తారీఖేంటంటే ఆలోచిస్తున్నావు. వారం ముందు జరిగిన కథని ఈజీగా చెప్పేస్తున్నావు. అదేంటంటే సార్, అంటే నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడుతున్నావు. నిన్నెవరు ఇక్కడికి పంపారో చెప్పు. నన్నెవరూ ఇక్కడికి పంపించలేదు సార్, నేనే వచ్చాను. దీపా, నిజం చెప్పు. దీపా ఎప్పుడు అబద్ధాలు ఆడదు. సోనాలి, దీన్ని లాకప్లో పెట్టి విచారణ జరుపు. సార్, సార్ సార్ లాకప్ అంతా ఎందుకు? నేను నిజం ఇక్కడే చెప్పేస్తాను, మీరు వినండి. అయితే ఇంతసేపు నువ్వు అబద్ధాలు చెప్పావా? ఏమేం చెప్పావు? మేడం, నేను చెప్పానుగా, ఇదంతా నేను అనలేదు. నాకు ఆధారం దొరికింది. టిప్ దొరికిందా? నేను ఇంటికి వెళ్ళేటప్పుడు బైకోడు నా పక్కకు వచ్చాడు. ఆ బైక్లో ఉన్నోడు నాకు 10,500 ఇచ్చాడు. ఆ ఆయుష్ని ఇరికిస్తే ఇంకా ఎక్కువ ఇస్తా అన్నాడు. ఎవరది? పేరు అడిగావా? పేర్లేమీ తెలీదు సార్. డబ్బాసతో తప్పు చేశానంతే. వాడి ముఖమైనా తెలుసా? లేదు సార్, వాడు నల్ల హెల్మెట్ వేసుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమైతే ఖచ్చితంగా నిన్ను తిరిగి చూడడానికి వస్తాడు. వాడిని పట్టుకోవడానికి నేను సహాయం చేస్తే పూర్తిగా కోఆపరేట్ చేస్తాను సార్, నన్ను వెళ్ళనివ్వండి. సరే పో. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ బాడీ భారతిది కాదని తెలిసిపోతుంది. ఇక్కడ దీపాకి అబద్ధం ఆడమని ఎవరో లంచం ఇచ్చారు. దీపా చెప్పేది నిజమైతే బైక్ వాడికి ఈ మర్డర్కి సంబంధం ఉంది. భారతి చచ్చిపోయిందని అందరికీ తెలియాలని వాడు ఇష్టపడుతున్నాడు. కానీ ఎందుకు? ఇప్పుడే ఆయుష్ పేరు బయటకు వచ్చింది. ఒకవేళ ఆయుష్ని ఇరికించడం కోసం ఇదంతా చేసి ఉండొచ్చు సార్. ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చుగా. ఈ విధంగా చేస్తే మనల్ని అనుమానించాలనుకోవచ్చుగా. బైక్ వాడు చచ్చిపోయిన అమ్మాయి ఎవరనేది కనిపెట్టాలి. అప్పుడే కేసు సాల్వ్ అవుద్ది. కనిపెట్టు. 16 నుంచి 20 లోపు ఉన్న అమ్మాయి ఎవరైనా కనిపించకుండా పోయారా అని. ఆయుష్, సోనా, పింటూ
వీళ్ళ గురించి తెలుసుకో, వీళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసుకో. ఏ బాడీ అయితే భారతి బాడీ అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో అది అసలు భారతి బాడీనే కాదు. భారతిని ఎవరు చంపకపోతే ఇంతకీ భారతి ఎక్కడున్నాడు? ఒక అమ్మాయి బాడీని తగలపెట్టారు, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనేదే తెలియట్లేదు. చంపబడిన ఆ అమ్మాయి బాడీని పెట్టుకుని భారతి అని మనం మోసం చేయాలనుకున్నారా? ఒకవేళ భారతి ఇంకా చావలేదంటే దీపాకి డబ్బులిచ్చి పోలీసుని కన్ఫ్యూజ్ చేయమని చెప్పింది ఎవరని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పోలీసులకి ఒక విషయం బాగా అర్థమైంది. చంపబడిన అమ్మాయికి భారతికి మధ్యలో ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ ఉందని మనకు అర్థమవుతుంది. అది ఏమై ఉంటుంది? పోలీసులు తగలబడిపోయిన అమ్మాయి గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకప్పుడు ఒక విషయం తెలిసింది. అదే ఏరియాలో దర్శనాన్ని ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ అమ్మాయే భారతి అని ఇన్ని రోజులు అనుకుంటూ ఉన్నారు. దర్శన్ వాళ్ళ నాన్న దిలీప్ డిఎన్ఏతో ఆ బాడీ డిఎన్ఏతో మ్యాచ్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళ రాత్రి దర్శనాన్ని హత్య చేశారు. ఆ విషయం తెలిసింది. సార్, దర్శన మిస్సింగ్ కేస్ అనిలే హ్యాండిల్ చేస్తున్నారు. సార్, దర్శన్ నాన్న 19 జనవరి రోజు మిస్సింగ్ కేసుని ఫైల్ చేశారు సార్. 18 జనవరి దర్శన కాలేజ్ నుంచి బయటికి వెళ్ళింది సార్. దర్శన, కాలేజీకి మాత్రం వెళ్ళు. చదువుకునే పని మాత్రం చూడు, వేరే ఎక్కడా తిరగకూడదు. సరే నాన్న. 18th జనవరి పొద్దున అవళే భారతి కూడా కనిపించకుండా పోయింది. బాయ్. బాయ్. దర్శన కాలేజ్లో ఎంక్వైరీ చేశాను సార్. తనైతే ఎక్కడ రాలేదంట, ఇంటికి కూడా వెళ్ళలేదు. భారతికి తనకి ఏదైనా కనెక్షన్ ఉందని కాల్ రికార్డ్స్ లో ఎస్టాబ్లిష్ అయిందా? దర్శన దగ్గర మొబైల్ ఫోన్ లేదని చెప్పారు సార్. అందుకే ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తున్నాం సార్. అలాగే కేసు కూడా చూస్తున్నాం సార్. ఈ కేసుని మా పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే దర్శన కేసుకి భారతి కేసుకి సంబంధం ఉంది. దక్షిణకి భారతికి చెందిన వారికి ఏదో కనెక్షన్ ఉంది. సోనాలి, దర్శిని ఫోటోని భారతి చెల్లెలకి, భారతి బంధువులకి అందరికీ చూపించు. నేను అభిషేక్ వాళ్ళ నాన్నని చూసొస్తాం. సార్, ఏమంటున్నారు సార్? అది నా కూతురుది కాదు. దిలీప్, నీ బాధ నాకు అర్థమైంది. మాకొక బాడీ దొరికింది. ఆ ప్రదేశంలో భారతి వస్తువులు మాకు దొరికాయి. ఈ అమ్మాయి భారతి. జనవరి 18 నుంచి ఈ అమ్మాయి కనిపించట్లేదు. దర్శన కనిపించకపోవడానికి కారణం ఏంటి? తనకి ఎవరితోనైనా ఏదైనా? అలాగంతా లేదు. సరే, వీళ్ళలో ఎవరైనా తెలుసా? వీళ్ళని దర్శనతో మీరు చూసారా? ఈవిడ సోనా మేడం. ఈవిడ బట్టలన్నీ మా లాండ్రీకి వస్తాయి. అంటే సోనాకి దర్శన తెలుసు? నాకు సరిగ్గా తెలియదు సార్. ఒకవేళ తెలిసి ఉండొచ్చు. నా దగ్గర శశి అని ఒక కుర్రాడు పనిచేస్తున్నాడు. వాడే ఎప్పుడు సోనా మేడం దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకొస్తాడు. ఆ సోనా మేడం ఇంతకుముందు బట్టలు తీసుకెళ్ళినాడు. వాడు గ్రామానికి వెళ్ళిపోయాడు. వీడు కొత్తగా చేరాడు శశి. ఇక మీద వీడే బట్టలు తీసుకుంటానికి వస్తాడు మేడం. ఈ శశి ఎక్కడున్నాడు? వాడు వాళ్ళ ఊరు వెళ్ళాడు. శశి అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వు. తర్వాత వాడికి కాల్ చేసి ఇక్కడికి త్వరగా రమ్మను. సరే సార్. సార్, భారతి అన్ని మర్డర్ సస్పెక్టివ్ పింటూ, ఆయుష్ ఇంకా సోనం వీళ్ళందరి దగ్గర దర్శన ఫోటో చూపించా, కానీ ఎవరు తెలియదని చెప్పారు. సోనా కూడానా? అవును సార్. ఇన్వెస్టిగేషన్ టైంలో కూడా ఎవరు భయపడలేదు, ఇంకా ఆలోచించలేదు కూడా. లాండ్రీ దగ్గర పనిచేస్తుండే శశిర్ ఉన్నాడు కదా, అతను కూడా వచ్చాడు సార్. నీకు సోనా మేడం తెలుసు కదా? అవును సార్. నేను వాళ్ళ ఇంటికి ఇస్త్రీ బట్టలు ఇవ్వడానికి వెళ్తూ ఉంటాను సార్. సోనాతో దర్శనాన్ని ఎప్పుడైనా చూసావా? లేదే. దర్శనాన్ని చంపేశారు, నీకు తెలుసా? తను చనిపోయిన తర్వాత నువ్వెందుకు గ్రామానికి వెళ్ళావు? ఎవరి దగ్గర నుంచి పారిపోతున్నావు శశి? నీకేదైనా తెలుసుంటే మర్యాదగా మాతో చెప్పేసి. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. మా అమ్మకి ఒంట్లో బాలేదు సార్, అందుకే సార్ నేను వెళ్ళాను. అయితే దర్శన నిజంగా చనిపోయిందా సార్? అమాయకుడిలాగా నటించకరా. సార్, నేనేం చేయలేదు సార్. మేము ఊరుకునే అక్కడ. ఏంటమ్మా, ఈసారి మంచి మార్కులేనా? మంచి మొబైల్ కొనిస్తాను. సరే, నేను కొట్టుకు వెళ్తున్నాను. 2 గంటల్లో వస్తాను. సరే నాన్న.
నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు. నువ్వు చేసేది ఏం బాలేదు. దొంగతనంగా నువ్వు దాన్ని చూసావా? అవును సార్. దర్శన యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ తను వర్క్ వెతుకుతుంది. తను న్యూస్ పేపర్లో కూడా వెతుకుతూ ఉండేది సార్. నువ్వా? నాన్నొచ్చారేమో అనుకున్నాను. మీరిక్కడ ఏం చేస్తున్నారు? యాక్టింగ్ పని వెతుకుతున్నాను. అందుకని ఈరోజు న్యూస్ పేపర్లో చాలా యాడ్లు వచ్చాయి. ఏదైనా ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుందిగా. దర్శన కనిపించకుండా పోయి నీ ఓనర్ కంప్లైంట్ ఇచ్చాక నువ్వెందుకు ఇదంతా చెప్పలేదు? సార్ అప్పుడు నాకేం చేయాలని అర్థం కాలేదు సార్. ఇప్పుడు వెళ్ళొచ్చు నువ్వు, కానీ మళ్ళీ పారిపోవాలని ట్రై చేయకు. దర్శన కాలేజీకి వెళ్తానని 18th January ఎక్కడికో ఆడిషన్కి వెళ్ళింది. న్యూస్ పేపర్లో ఆడిషన్ యాడ్ చూస్తుందని శశి చెప్పాడు, కానీ నాకు ఇది అర్థం అవ్వట్లేదు. ఆడిషన్కి భారతి అనే సేల్స్ గర్ల్కి సంబంధం ఏంటి? మళ్ళీ చెక్ చేయి. దిలీప్ ఎటువంటి న్యూస్ పేపర్ కొంటున్నాడు? సోనాలి, 2 వారాలకి ముందు వచ్చిన న్యూస్ పేపర్లు అన్నీ చెక్ చెయ్యి. సోనా, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? నాన్న, మీకు ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నాను, మీకు కాలే వెళ్ళడం లేదు. లాకర్కి సంబంధించిన తాళాన్ని వెతుకుతూ ఉన్నాను, అది ఎక్కడ దొరకనే లేదు నాన్న. అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్, ముఖ్యమైన పని కూడా ఉంది. అక్క, పని అయ్యింది, నేను బయలుదేరతాను. మేడం అయింది మ్యామ్. నాన్న, అమ్మ నగలు కనిపించట్లేదు. అక్కడే కదా పెట్టాను. ఇక్కడ ఏవీ లేవు, చూడండి. సార్, మా పిన్ని ఇంకా వాళ్ళ కొడుకు ఆయుష్, వాళ్ళ మీద సార్ నాకు అనుమానం ఉంది. వాళ్ళే ఈ పని చేస్తుంటారు. నోరు మూయి సోనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్, తన మాటంతా మీరు వినొద్దు. తనకి వాళ్ళంటే నచ్చరు సార్. సార్, మా తర్వాత వాళ్ళ దగ్గరే సార్ ఇంటి తాళాలున్నాయి. వాళ్ళు మాకు సొంత వాళ్ళు సార్, పక్కనే ఉంటున్నారు. హఠాత్తుగా ఏదైనా అవసరం అవుతుందని తాళం వాళ్ళకి ఇచ్చాను సార్. మరెందుకు సోనా అనుమానిస్తుంది? ఎందుకంటే వీళ్ళ పిన్ని అర్చనని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. తనకు అది నచ్చలేదు. వీళ్ళ 60వ పెళ్లికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకోవడానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు. సోనా, సార్, మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెక్ చేసి చూడండి సార్, అన్ని విషయాలు బయటపడతాయి. సోనా, మాకు తెలుసు ఏం చేయాలో. నువ్వు ఆ జ్యువెలరీ డీటెయిల్స్, నువ్వు ఫోటోగ్రఫీ ఇవ్వు, మిగతా మేము చూసుకుంటాం. వైభవ్, వీళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకో. సరే సార్. ఇటువంటి కేసెస్లో ఇంట్లో పని చేసే వాళ్ళని అనుమానిస్తారు. వీళ్ళ మేడ్ దీప, దాన్ని అనుమానించడం మానేసి సోనా బంధువుల్ని అనుమానిస్తుంది. సరే సోనాలి, ఆయుష్ వాళ్ళ అమ్మ అర్చనాని పిలు. సార్, సరే సోనా భారతి దగ్గర మాత్రమే కాదు, దర్శనతో కూడా కనెక్ట్లో ఉండేది. తనకు ఆయుష్ అంటే నచ్చదు. కానీ ఈ నగల దొంగతనానికి దీనికి ఏంటి సంబంధం సార్? భారతి వల్ల ప్రారంభమైన కేస్ దర్శన వైపు ఇప్పుడు దిశ తిరిగింది. ఈ కేసుని మనం కనిపెట్టడానికి అన్నిటినీ సమకూర్చుకోవాలి. నగల దోపిడీ జరుగుంటే దాన్ని అమ్మడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేసుంటారు. పక్కనే ఉన్న జ్యువెలర్స్కి ఫొటోస్ పంపించు. పక్కనే బంగారం ఎవరైనా అమ్మారా తెలుసుకో. సార్, సార్, సోనాకి మేమంటే అసలు నచ్చదు సార్. అందుకే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది సార్. ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసా సార్? నేను అమరేష్ పెళ్లి చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదు. బంగారం అంతా సోనానే దాచిందని చెబుతున్నారా? మేమేం సోనా కాదు సార్ ఇంకొకరి మీద నింద వేయడానికి. సార్, 2 వారాలకి వచ్చిన న్యూస్ పేపర్ని చెక్ చేశాను. సార్, ఈ యాడ్ని చూడండి. ఈ యాడ్లో ఇచ్చిన అడ్రస్ని ఏ కంపెనీ లేదు సార్. యాడ్ ఇచ్చిన వాడు ఒక యాక్ట్రెస్ కావాలి, 5 foot 4 inches లో కావాలని ఇచ్చాడు. వెయిట్ 50 నుంచి 55 లోపు. భారతి హైట్ కూడా 5 foot 4 inches. దర్శనాది అదే. యాడ్ ఇచ్చిన వాడు దర్శనాన్ని ట్రాక్ చేయడం మాత్రమే కాకుండా భారతి లాంటి ఇంకో అమ్మాయి కూడా వాడికి కావాలి. రైట్ సార్, కిల్లర్ యొక్క టార్గెట్ ఇదే. యాడ్ ఎవరిచ్చారో న్యూస్ పేపర్ ఏజెంట్ దగ్గర కనుక్కో. సార్, సార్, షహర్లో దొంగలించబడ్డ నగల గురించి మనకి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందలేదు. కానీ దొంగలించబడ్డ నగల్లో ఒకే ఒక నెక్లెస్ మాత్రం నాసిక్లో ఉన్న ఒక జ్యువెలర్స్కి అమ్మారు సార్. అభిషేక్, నాసిక్ వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. సార్, పార్టీ ఇది నీకే. ఇలా చూడు, బాగుంది కదా.
ఐ లవ్ యూ భారతి. అవును సార్, ఒక కుర్రాడు వచ్చి ఈ నెక్లెస్ అమ్మేసి వెళ్ళాడు. కుర్రాడా? ఆ కుర్రాడు ఎవరో తెలుసా? ఒక 20-21 ఏళ్ళు ఉంటాయనుకుంటా, ఇంకేం నాకు తెలియదు సార్. వీడి షర్ట్ మీద షాలిమార్ అని రాసుంది. షాలిమారా? సార్, ఆ పేరు మీద ఒక హోటల్ కూడా ఉంది ఇక్కడే పక్కనే. సార్, ఒక ముఖ్యమైన లేడీ దొరికింది. మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? ఇతను శ్యామ్ కదా, మా హోటల్ వెయిటరు. ఎక్కడుంటాడు ఈ శ్యామ్? శ్యామ్, అరే శ్యామ్ ఇలా చూడు, ఇట్రా. ఆగరా. సార్ నేను ఒప్పుకుంటాను సార్, నేనే ఆ నెక్లెస్ని అమ్మానని. కానీ నేను ఎక్కడి నుంచి దొంగతనం చేయలేదు సార్. తర్వాత నెక్లెస్ నీకు ఎలా దొరికింది? సార్ ఇదే హోటల్ రూమ్లో ఉన్నాను సార్. హోటల్ రూమ్ లోనా? ఏ రూము? ఎవరక్కడ ఉన్నారు? అది ఆ రూమ్ నంబర్ 102లో ఒక అమ్మాయి కూడా ఉంది సార్. 18 జనవరి నుంచి తను అక్కడే ఉంది సార్. రూమ్ సర్వీస్. మ్యామ్, మీరు టవల్ అడిగారు కదా, నేను మళ్ళీ రూమ్ సర్వీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం చూశానంటే ఆ అమ్మాయి. రూమ్ సర్వీస్. అది ఈ అమ్మాయా? చెప్పు. అవును సార్, ఇదే అమ్మాయి సార్. ఆ అమ్మాయి చనిపోయింది చూసి నేను మేనేజర్కి కూడా ఇన్ఫార్మ్ చేశాను సార్. సార్, పోలీస్కి ఫోన్ చేద్దాం సార్. ఆప్రా, నీకు పిచ్చా? పోలీసులకు ఫోన్ చేస్తే మన హోటల్లో మర్డర్ జరిగిందని తెలిసిపోతుంది. ఇక్కడికి కస్టమర్ ఎవరు రారు. మరి ఈ బాడీని మనం ఏం చేద్దాం? హోటల్ వెనకాలన్న అడవిలో పాతేసేయండి. వెనక్కుండే అడవిలో డిస్పోజ్ చేశాం సార్. రూమ్ని క్లీన్ చేసేటప్పుడు నాకు ఈ నెక్లెస్ మరి ఫోన్ దొరికింది సార్. ఫోన్ ఇలాగివ్వు. అభిషేక్, హోటల్ ఓనర్, మేనేజర్ ఎవరైతే ఇందులో లింక్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పిలువు. దర్శనలాగే భారతిని కూడా చంపేశారు. కానీ భారతి హత్య దర్శన హత్యకి 4 రోజుల తర్వాతే జరిగింది. పోలీసులు ఆ హోటల్ స్టాఫ్ ని నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. పోలీసులు విచారించినప్పుడు ఆ హోటల్ స్టాఫ్ ఏం చెప్పారంటే, ఏ రోజైతే దర్శన్ ని చంపారో ఆ రోజు మధ్యాహ్నం నుంచి భారతి ఆ హోటల్లో స్టే చేసిందని చెప్తున్నారు. అది మాత్రమే కాదు, దర్శన్ అసలు ఆ హోటల్ కే వెళ్ళలేదు. భారతిని చూడటానికి ఆ హోటల్ కి ఒకడు వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరన్నది హోటల్ ఉన్న ఏ స్టాఫ్ కూడా అసలు తెలియలేదు. ఇది 16వ తేదీ వచ్చిన న్యూస్ పేపర్. ఇందులోనే ఈ యాడ్ వచ్చింది. ఈ యాడ్ ఇవ్వడానికి ఎవరు వచ్చారో కాస్త చూసి చెప్పండి. సరే మేడం. ఎవరు యాడ్ ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇందులో ఉంది మ్యామ్. ఐడి కార్డులో తన పేరు పింటూ అని ఉంది మేడం. మేడం మేడం, నన్ను మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? నేనేం చేశాను మేడం? సార్, నేనేమి ఆడివ్వలేదు సార్. నేను ఎందుకు కొడుతున్నారు? నాది పర్మనెంట్ కార్డు దొంగతనం జరిగింది సార్. నేను ఎవరితోనూ కలవలేదు సార్. నేను భారతిని ప్రేమించాను సార్. నేను ఎందుకు అలా చేస్తాను? యాడ్ ఇవ్వడానికి ఇతనే వచ్చాడా? లేదు మేడం, యాడ్ ఇవ్వడానికి వచ్చిన వాడు ఈ ఐడిలో ఉన్న వ్యక్తి కాదు. వచ్చినోడు గురించి చెప్తావా?
ఏదైనా స్కెచ్ రాయగలవా? ఆహా, అవును మేడం. సార్, వెయిటర్కి భారతి ఫోన్ దొరికింది కదా, ఇది అదే సార్. ఈ ఫోన్లో భారతి సిస్టర్తో కలిసి ఫోటో పెట్టింది. అయితే ఈ ఫోన్ భారతిదే. అయిండు సార్. తన కాల్ హిస్టరీ కూడా నేను చెక్ చేశాను. ఇందులోంచి 2 నంబర్లకి ఫోన్ వెళ్ళింది. ఒక నంబర్ స్విచ్ ఆఫ్, ఇంకొక నంబరే ఎవరిదిని మనం కనిపెట్టాలి. దీనంతటికీ కారణం నువ్వే అని నేను ఊహించలేదురా. సార్ నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను. అసలు నేనేం చేయలేదు. మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే నా స్టైల్లో అడగాల? సార్, భారతి ప్రాణాలతో ఉందని ఏ రోజు తెలిసిందంటే తను నాకు ఫోన్ చేసినప్పుడు. హలో అమరీష్ సార్, ప్లీజ్ నన్ను క్షమించండి. భారతి, నువ్వా? నువ్వు ఎక్కడున్నావు? ఏ నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకి నీ శవం దొరికింది. నన్ను నమ్మండి, ఇది అసలు నా ప్లానే కాదు. నేను ఆ ప్లాన్ వినుండకూడదు. రేపు పొద్దుట వచ్చి మీతో అన్ని విషయాలు చెప్పేస్తాను. పోలీసులు కూడా చెప్పేస్తాను. డబ్బు నగలు ఏమి వద్దు సార్, మీకే అన్ని ఇచ్చేస్తాను. నాకేం వద్దు. ఏ ప్లాన్ గురించి మాట్లాడుతుంది? తను అసలు నాకేం చెప్పలేదు సార్. నేను తన కోసం ఎదురు చూశాను సార్. నాతో ఈ విషయాన్ని ఎందుకు ముందే చెప్పలేదు? సిగ్గుగా ఉండింది సార్. దేనికి అసహ్యం? నేను ఇరుక్కున్నాను సార్. సోనా ఇంట్లో లేనప్పుడు భారతి ఆ ప్రపోజల్ని నా దగ్గర తీసుకొచ్చింది. నాకు ప్రాఫిట్లో కాదు, రెంట్లోనే ఇంట్రెస్ట్. అంత రెంటు నా వల్ల అఫోర్డ్ చేయడం కుదరదు. అఫోర్డ్ చేయలేకపోతే ఏ సమస్య లేదమ్మా. రెంట్ని వేరే విధంగా కూడా ఇవ్వచ్చు కదా. అంటే ఏంటంటే సార్, మీరేం చేస్తున్నారు? పని దొరకాలంటే చిన్న చిన్న సాక్రిఫైస్ చేయాల్సిందే అమ్మా. సార్, నేను తప్పు చేశానది ఒప్పుకుంటున్నాను సార్. కానీ నేను తనని ప్రేమించాను సార్. ఆ అమ్మాయిని ప్రేమించడం ప్రారంభించావా? అవును సార్. ఈ వయసులో చిన్నపిల్ల దొరికేటప్పుడు నేను తనని పెళ్లి చేసుకోలేకపోయాను. అర్చన దగ్గర నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఇలా చూడు భారతి, నేను నిన్ను ప్రేమించేదేదో నిజమే, కానీ పెళ్లి చేసుకోలేను. కానీ ఫస్ట్ నైట్ నీతోనే. నా దగ్గర ఉన్నదంతా నీకే అమ్మా. నా దగ్గరున్న నగలన్నీ కొంచెం కొంచెంగా భారతికి ఇచ్చేశాను. కొన్ని లక్షలు కూడా ఇచ్చేశాను సార్. తర్వాత బ్లాక్మెయిల్ చేస్తుందని భయపడ్డావు. అందువల్ల పెళ్లికి 1 వారం ముందే దాన్ని కొట్టావు కూడా. నేను తన మీద ఎప్పుడు చేయి పెట్టలేదు. తన మర్డర్లో నాకు ఎలాంటి సంబంధం లేదని నేను మీకు చెప్పాను కదా సార్. ఏదో ప్లాన్ గురించి చెప్పింది. అదే ఏంటో అర్థం కాలేదు సార్ నాకు. 5 నిమిషాల తర్వాత నువ్వు వేరే ఏదైనా చెప్పొచ్చుగా. రారా. సరే చెప్పు, నిజం ఏంటో. భారతి, దర్శన నాకు విరోధులు కాదు. నేను అమేష్ గారిని పగ తీర్చుకోవాలనుకున్నాను. ఇదంతా అమరీష్ని పగ తీర్చుకోవడానికే చేశానని చెప్తున్నావా? అంత పగ ఏంట్రా? వాడు నా అక్కను పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత బామ్మర్దిగా అనుకోకుండా నన్ను ఒక పనివాడిగా ట్రీట్ చేశాడు. సోనా దీనికి ఒప్పుకోపోతే తన సంగతి పక్కన పెట్టు, నేను చూసుకుంటా. సరే, ఎంత తీసుకొచ్చావు? 2. మా మావయ్య నన్ను ఫ్రెండు, తమ్ముడని చెప్తుంటాడు అందరికీ. కానీ నాకేమిచ్చాడు? ఓన్లీ 5,000 ఇస్తాడు. అతని ఆస్తి అంతా నేను కొట్టేయాలనుకున్నాను. అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. భారతి తన దగ్గర బాగా ఇరుక్కుందని తెలుసుకున్నాను. భారతిని నేను కలిశాను. ఇలా చూడు భారతి, మా మావయ్య ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. ఆయన నీ జీవితాన్ని నాశనం చేసి దానికి పరిహారంగానే నిన్ను కొట్టు నడిపించుకోవటానికి ఛాన్స్ ఇస్తున్నాడు. కానీ మొత్తంగా నాశనమైన తర్వాత నీకేమి ఇవ్వడు. నువ్వు బదులుకి బదులు సమాధానం చెప్పే తీరాలి. నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉంటాను. మీరేం చేయాలనుకుంటున్నారు? నా సిస్టర్ని వాళ్ళ కొడుకు హరీష్ని చేతిలో పెట్టుకుని మా సిస్టర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి దగ్గర నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పు. ఏంటి? ఇలా చూడు భారతి, నువ్వు అతని మీద పిచ్చిగా ఉన్నావు. అలాగని నువ్వు అతనితో చెప్తే చాలు నీకు ఏమేమి కావాలో అతను అన్నీ ఇస్తాడు. అదే నిజం.
భారతి నేను చెప్పింది వినే అమృతని ప్రేమించినట్లు నటించింది. తను పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టింది. అలాగే కొంచెం కొంచెంగా రమేష్ కూడా తన డబ్బుని ఇవ్వటం మొదలుపెట్టాడు. అతని డబ్బుతో నా ఇంట్లో డబ్బు నిండిపోయింది. తొందరగానే నా ఇంట్లో డబ్బు పెరిగింది. భారతి మర్డర్లో నేను అతన్ని ఇరికించేద్దామని ప్లాన్ చేశాను. నువ్వు దర్శనాన్ని ఎందుకు చంపావో చెప్పు. నాకు డబ్బాస ఎక్కువే సార్, కానీ నేను దానికని భారతిని చంపాలనుకోలేదు. ఎందుకంటే నేను కూడా తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఇక మీద నువ్వు నీ మనసులో అనుకున్నది మొత్తం చెయ్యొచ్చు. ఒకవేళ నువ్వు చనిపోయినా కూడా వాళ్లే మొత్తం జైలుకి వెళ్ళిపోతారు. చచ్చిపోతాం అంటే మీరసలు ఏమంటున్నారు? ఇలా చూడు భారతి, భారతికి అర్థం చేయడానికి చాలా రోజులు పట్టింది. కానీ తన నా గూట్లో ఎప్పుడో ఇరుక్కుపోయింది. అయినా నేనేమనుకున్నానో తను అదే చేయాల్సి అంతే. ఇక మీద కొడితే నీకేమన్నా అయిపోతుంది. ఆ తర్వాత భారతిలాగే ఒక అమ్మాయిని వెతికి పట్టుకోవాలనుకొని ఒక అడ్వర్టైజ్మెంట్ నేను ఇచ్చాను. దర్శన అయితే ఏంటి, వేరే ఎవరైతే నాకేంటి. ఆ తర్వాతే దర్శనాన్ని హత్య చేసే నా ఐడియా నాకు వచ్చింది. ఆ తర్వాతే నేను తన్నే ఒక సినిమాలో మంచి రోల్ ఉందని చెప్పి భారతి డ్రెస్ తొడిగించి నేను అడవిలోకి తీసుకెళ్లాను. మీ సెట్ ఎక్కడా? ఇక్కడే పక్కనే, రండి తీసుకెళ్తాను. పదండి. ఏంటి సార్ ఎక్కడికో తీసుకొచ్చారా అడవిలోకి? మీ సెట్ అసలు ఎక్కడుంది? అదిగో అక్కడే ఉంది. ఇక్కడ మీరు భారతి మర్డర్ కేసుని టేకప్ చేసిన వెంటనే వేరే ఒకడిని ఇరికించడానికి నేను కూడా టిప్ ఇచ్చి పంపించాను. ఆ విధంగా నువ్వు పంపిన మనిషే దీపా కదా? నీకు అమరీష్ మీదే కదరా పగ. దీంట్లో ఆయుష్ని ఎందుకు ఇరికిద్దాం అనుకున్నావు? వాడికి కూడా మా మావయ్య ఆస్తి మీద కన్నుంది. అది మాత్రమే కాదు, నన్ను కాపాడుకుంటూ కోసం చేసుకున్నాను. భారతి నోరు తెరుస్తుందేమో అని తనని నువ్వు చంపేశావు, అంతేగా? ఇది కారణం కాదు సార్. తను తప్పు చేసింది కాబట్టి తన చెల్లిని తలుచుకొని తను బాధపడుతూ మొదలెట్టింది. నీ మాట విన్నందుకు బయట మొహం చూపించలేకపోతున్నాను. చెల్లెలు బాధపడుతుంది. ఇక అమ్మాయి చనిపోయే అంతలా ఏం తప్పు చేసింది? వద్దు వద్దు, నేను ఈ పాపంతో ఇక బతకలేను సార్. నేను ఇప్పుడే ఈ నిమిషమే పోలీసుల దగ్గర వెళ్తాను. ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. కానీ అక్కడ ఒక నెక్లెస్, ఫోన్ను మాత్రం ఎలా వదిలి పెట్టానో తెలియలేదు. నువ్వేమనుకున్నావు? నిన్ను పట్టుకోలేమనా? అమాయకురాలైన దర్శనాన్ని నువ్వు మోసం చేసి చంపేశావు. తర్వాత భారతి కూడా మా దగ్గరికి వస్తుందని తనని చంపేశావు. తర్వాత జాలీగా ఉందాం అనుకున్నావు. ఇక జీవితాంతం జైల్లో జాలీగా ఉండు. మనకి ఎంతో దగ్గరైన మన బంధువులు మనం చేసేది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పేదే అన్న ధ్యాసతో వాళ్ళు ఉంటూ ఉండొచ్చు. అవి దుష్ట ఆశలుగా ఉంటే అందులోంచి బయటపడడమే మన ప్రధాన లక్ష్యం అయింటుంది. కానీ వాళ్ళు మారకుండా అదే దారిలో వెళుతూ ఉంటే మనం మన దారిని మార్చుకుని వాళ్ళతో ప్రాణం చేయకపోవడమే మనకి మంచిది. ఒకవేళ భారతి ఆశపడి అమరీష్ ఇచ్చే నగలు వద్దని గనక చెప్పుంటే తన పరిస్థితి ఇప్పుడు ఇలా అయ్యుండేది కాదు. ఇంత చిన్న వయసులో తను చనిపోయాల్సిన అవసరం ఉండేది కాదు. నేను మీ అనూప్ సోని ఇక సెలవు తీసుకుంటాను. క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇంకొక కొత్త కేసుతో. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.